June 21st, ఎవరైనా ఉన్నప్పుడు ನೀವು ಕೂಡ ನಿನ್ನಕ್ಕೆ ಮೊದಲು ఎన్ని రోజులు స్టార్ట్ అయ్యి 15 days అవుతుంది. రాత్రి క్లోజ్ చేద్దామా? అడిగినా రాత్రి సంబంధించడం మీరు ఆడుకోవడం ఫస్ట్ హైదరాబాదీ Hello. గట్టిగా చెప్పండి, చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. సపోర్టింగ్ అది రన్నింగ్ చేసేసి ఒక రౌండ్ అయిందా? ఎన్ని రౌండ్ చేసారు? ఎన్ని రౌండ్ చేసారు? 5 రౌండ్స్ అయినా ఎన్ని రౌండ్ చేస్తారు? 12 రౌండ్స్ all of you, all the best. జగిత్యాల పట్టణంలో అండర్ 19 నుంచి అండర్ 14 వరకు, అదేవిధంగా అండర్ 25 వరకు కూడా ఏదైతే క్రికెట్ కోచింగ్, అదేవిధంగా స్టేట్ టీం కోసం, డిస్ట్రిక్ట్ టీం కోసం, ఆ తర్వాత స్టేట్ టీం కోసం సెలక్షన్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని వివేకానంద స్టేడియంలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి కోచింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ ప్రాంతంలో క్రికెట్ అసోసియేషన్ సభ్యులైన సోదరుడు జలపతి గారికి, గంగాధర్ గారికి, నాతో పాటు కార్యక్రమం హాజరైన నా బాల్యం మిత్రుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ముట్టబట్టి గారు, మాజీ సర్పంచ్ గంగాధర్ గారు, స్థానిక తాజావాడ్ కౌన్సిలర్ నవీన్ గారు, సిపిఎల్ రవి గారు, ఇంకా చాలామంది క్రీడా అభిమానులు, క్రీడాకారులు, పెన్షనర్స్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వారి కార్యవర్గం, పాత్రికేయ మిత్రులు, క్రీడాకారులు అందరికీ నమస్కారం. చర్యని గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో చేస్తూ గత 2 సంవత్సరాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా జగిత్యాల ప్రాంతంకు ఒక మంచి గ్రౌండ్ అవసరం ఉంది. నేను కూడా ఇదే గ్రౌండ్లో ఆడుకున్నాం, చదువుకున్నాం. కానీ ఆ మధ్యలో ఇండోర్ స్టేడియం రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇక అప్పుడు ప్లానింగ్ జరిగింది, జరిగిపోయిందని చేయలేం.
ఇండోర్ స్టేడియం కూడా రిపేర్ ఉంటే చేయించడం జరిగింది. దాని కొంత పేమెంట్ కాంట్రాక్టర్ చేసి డబ్బులు రాకపోతే చాలామంది అంటారు సంజయ్ కుమార్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఇదే సాక్ష్యం 25 లక్షల రూపాయలు పెండింగ్ ఉండింది. అది ఒక 25 లక్షలు మంజూరు, అట్లా కోట్లాది రూపాయలు తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా ఇది ఒకటి ఉదాహరణ చెప్తాం. మరి అవన్నీ కూడా మంజూరు చేయించినాం. ఇండోర్ స్టేడియం కూడా వాడుకోవాలి, షటిల్ కోర్ట్ కూడా అయిపోయింది. ముందు ఈ ప్రాంతంలో క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. ఇంకొక నెల అయితే జూన్ 21 నాడు యోగా డే ఉన్నది, వరల్డ్ యోగా డే. ఇలా యోగా అనే దాన్ని ప్రపంచం అంతా కూడా ఆచరిస్తున్నారు. ఎన్నో ఈ జిమ్ములు వాటన్నిటికంటే కూడా యోగా ముఖ్యమని, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. యోగా అంటే బాడీ అండ్ మైండ్ కాబట్టి అది కూడా మీరందరూ కూడా యువత ఈ ఆడే కంటే ముందు ఒక 10 నిమిషాలు మంచి ఆసనాలు కానీ సూర్య నమస్కారాలు కానీ చేయాలని చెప్పి కూడా నేను సూచిస్తూ వీలైనంత సమయం చదువు కేటాయించి ఆ టీవీ ముందు సెల్ ఫోన్లకు ఏదైతే మనం టైం కేటాయిస్తామో అది తగ్గించుకొని కొంచెం గ్రౌండ్లో ఎక్కువ ఉండాలని చెప్పి కూడా పిల్లలందరికీ కూడా నేను కోరుతూ స్పోర్టింగ్ దాంతో పాటుగా ఇక్కడ ఆడుతున్న సందర్భంలో మీ అందరూ కూడా మంచి స్నేహభావాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి మీరు అందరూ వస్తారు. ఇప్పుడు మేము ప్రోత్సహించడానికి కూడా ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు, ఈ సాలపల్లి నుంచి వచ్చినాయని చెప్పి ఒక క్రీడాకారుడు క్రీడాభిమాని, ఇంకొక గ్రామం నుంచి వచ్చినాయని చెప్పి వేరే మండలాల నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు ఈ గ్రౌండ్లో ఉన్న పేరున మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొనేందుకు అభినందనలు తెలియజేస్తూ ఈ కోచింగ్ జరగాలి. అయితే జలపతి గారు ఒక సమస్య చెప్పారు. మొదటి నుంచి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అనుబంధంగా ఉంటుంది సెలక్షన్. చాలా మటుకు ఈ మధ్యలో మనం చూస్తున్నాం, వాలీబాల్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, మన సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ అనేది మన జగిత్యాల జిల్లా ఏర్పడ్డది. కానీ ఈ జగిత్యాల జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఫామ్ చేయనిస్తలేరు అని చెప్పన్నారు. దాంట్లో కొన్ని రైగా క్రికెట్ అసోసియేషన్ అంటేనే రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. రాజకీయాలు ఎక్కువ ఉంటాయంటే డబ్బులు ఎక్కువ ఉంటే అక్కడ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. వేరే వాటిలో ఇన్ని పైసలు లేవు. ఈ క్రికెట్లో పైసలు బాగున్నాయి, రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మీరు కూడా పేపర్లలో టీవీలలో చూస్తూ ఉంటారు. వాళ్ళ పేరు ఎందుకు పెట్టారు, వీళ్ళ పేరు ఎందుకు తీసారు, పెద్ద ఎత్తున నడుస్తూ ఉంటారు. కానీ నాకున్న మీరు అందరు ఇక్కడ ఈ యువత తల్లిదండ్రులు మీరు అందరు కూడా నన్ను ఇక్కడ గెలిపించడం జరిగింది ఒక శాసనసభ్యునిగా. తప్పకుండా అదేవిధంగా క్రీడాకారునిగా క్రీడాభిమానిగా తప్పకుండా నేను కూడా ప్రయత్నం చేసి మన జగిత్యాల జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఫామ్ అయ్యే విధంగా, ఎందుకంటే 33 జిల్లాలు కొత్తగా ఇది నిన్ననే చెప్పారు. మరి వేరే జిల్లాలో ఏం పరిస్థితి ఉంది, ఇక్కడ 10 నుంచి 11 అయినాయా 12 అయినాయా ఆగుతాయినాయా అని చెప్పి కూడా చూస్తాం. కాకుండా ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అదే ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంటే 11వ జగిత్యాలు తెచ్చుకున్నాం. లైబ్రరీ ముంగ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో మనం కొన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మెడికల్ కాలేజీలు ఎన్నో వచ్చినాయి. ఫస్ట్ పర్మిషన్ మనమే తెచ్చుకున్నాం. హైయెస్ట్ డబుల్ బెడ్రూమ్లు మనమే కట్టుకున్నాం. కాబట్టి అట్లనే ఇది కూడా మనం ఎక్కడా లేదు కదా, నేనేం చేస్తున్నా జలపతి గంగాధర్ అని చెప్పి వదిలేదు ఏం లేదు. తప్పకుండా మనమంతా ప్రయత్నం చేసి మిగతా జిల్లాలలో కూడా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా విజ్ఞప్తి చేసుకొని మనం సాధిద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ ఆహ్వానించడం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్వశ్చన్ పూర్తిగా థ్యాంక్ యూ అనేటి యువతలో వారికి ఒక భాగం కావాల్సిన అవసరం. ఎంతైతే చదువు అవసరమో, విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఎంత అవసరమో, శారీరకంగా కూడా మంచిగా ఉండాలి, దారుఢ్యంగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ క్రీడలలో కూడా పాల్గొన్నప్పుడు క్రీడాకారులకు ఫిట్నెస్తో పాటు ఖచ్చితంగా ఏకాగ్రత కూడా పెరుగుతుంది. యూ హ్యావ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద గేమ్, యూ కాంట్ విన్. సో ఇటు యోగా కానీ దీనికంటే ముందు ఫిట్నెస్ కోసం రన్నింగ్ కావచ్చు, వివిధ వ్యాయామాలు చేయడం, ఆ తర్వాత ఈ క్రికెట్ ఆడడంతో తప్పకుండా పిల్లల లోపల శారీరక శక్తి, మానసికంగా ఒక కాన్ఫిడెన్స్, ఏకాగ్రత అన్నీ కూడా పెరుగుతాయని చెప్పి మరి తెలియజేస్తూ, మరి ఈనాడు జలపతి గారు, గంగాధర్ గారు, ఇక్కడ కోచెస్ వీళ్ళందరూ కూడా చెప్పి ఇంతకుముందు కిరణ్, రవి, హైదర్ అన్ని పేర్లు చెప్పారు. వారందరూ
ఈ పిల్లలందరూ కూడా నిత్యం కోచింగ్తో సాయి ఉన్నాడు, అందరూ కూడా కోచింగ్ ఇస్తూ ఈ గ్రౌండ్లో ఉల్లాసపరుస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఇంతకుముందే చలిగల నుంచి మా ఇంట్రెస్ట్ ఇచ్చిన పిల్లలు తీసుకొచ్చాను. సో పిల్లల్ని కూడా ఈ రకంగా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. పిల్లలను చదువుతో పాటు ఖచ్చితంగా మన ఆటలలో ప్రోత్సహించాలి. గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా చోట్ల చెప్తా ఉన్నారు, భారతదేశం క్రీడలలో పూర్తి వెనుకబడ్డది. చిన్న చిన్న దేశాలకు వచ్చిన మెడల్స్ కూడా ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉంటే కూడా మనం ఆ మాత్రం కూడా మెడల్స్ సాధించలేకపోతున్నాం. అటువంటి సందర్భంలో సిఎల్ తోటి అక్కడ యూనివర్సిటీ తోటి కొలాబరేషన్ చేసుకొని మన ప్రాంతంలో కూడా ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ప్రారంభం చేసి యువతను ప్రోత్సహించాలి. లేబర్ షార్టేజ్ ఉన్నారు,